నమస్కారాలండి. మన మానవ జాతి కూడాను సంఘజీవ జాతిలో భాగంగా ఇది కూడాను ఒక సంఘజీవి గనుక, అయితే సంఘానికి అధిపతి అనేవాడు ఉండాలి గనుక, అయితే ఇదే అదునుగా గురువులు అనేవారు చాలా అవతారాలు ఎత్తి పాలనకి, అలాగే ప్రవర్తనలకి, ఇంకను ఆరోగ్యానికి, నివాసాలకు ఈ విధంగా చాలా చాలా మార్గాలకై గురువులు అవతరించారు. అందులోని భాగంగానే అందులోని భాగంగానే త్యాగదనులైన గురువులు నూటికొకరు ఉండడం అనేది కూడా అరుది. ప్రస్తుత జీవన విధానంలో లోకాన్ని ఎలా బ్రతికించాలో అన్ని రకాల గురువులకు తెలియడం లేదు. అందుకే మానవ జాతి అల్లకల్లోలం పాలవుతూ నిరాశతో తరాలు తరలిపోతున్నాయి. నిజానికి గురువులు అనేవారు మానవాళి బ్రతుకున్నంతసేపు వారిని ఏ మార్గాన పయనింపజేయాలో వారికే తెలియదు గనుక తను నమ్మిన ప్రజలను ముంచుకుని బ్రతుకుదామన్న ప్రయత్నంగా సాగుతున్నారు. వారు ఎలా ఆడిస్తున్నారో అదే మానవ జన్మ యొక్క జీవన విధానం అనుకుంటున్నారు. అందులోని భాగంగానే పాపపుణ్యాలంటూ గొప్ప అస్త్రాన్ని ప్రజలపై వాడుతున్నారు. ఇక అట్టి అస్త్రాలను బ్రతుకున్నంత కాలము ఉపయోగించటం వారికి తెలియలేదు. కానీ వారు పోయిన తర్వాత, ఇటువారు చనిపోయిన తర్వాత ఈ విధమైన పాపము పుణ్యం అనబడే రెండు వైపుల ఆయుధాలను గల అస్త్రాన్ని పట్టుకొని చనిపోయిన వారిని పాపలోకాన్ని చేరకుండా మేము చెప్పిన ఆశ్రయిస్తూ ఉంటే పుణ్యలోకాన్ని చేరతారు అంటూ మాకు కొంత సొమ్మిచ్చి మా పాదాలు కూడా నెత్తిన పోసుకుంటే చనిపోయిన మీ తాత అవ్వ స్వర్గానికి పోతారని నమ్మించి అటువంటి తతంగాలు చేపించటం. అయితే వారు ఉన్నంతకాలము ముందుగానే వారికి పాపలోకానికి పోకుండా స్వర్గలోకానికి పోయే ప్రయత్నం ఏమాత్రం వచ్చారు. అంతేకాదు ఇప్పుడు బ్రతుకున్న వారికి కూడాను మీరు చనిపోయాక పాపలోకానికి పోకుండా స్వర్గలోకానికి పోయే ప్రయత్నాలు కూడా చెప్పరు. కానీ చనిపోయినాక మాత్రం మీరు అన్ని పాపాలే చేశారు, స్వర్గలోకానికి పోరు కనుక స్వర్గలోకానికి పోయే ప్రయత్నాలు మేము చేస్తామంటూ వారి బిడ్డల్ని పట్టుకొని, పాపం మమాయకులైన బిడ్డలు మా పెద్దలు నరకలోకానికి పోకుండా స్వర్గలోకానికి పోయే ప్రయత్నం వీరి దగ్గర ఉందని వారు చెప్పినట్టుగా ఎగురుతూ ఉంటారు. అందులోని భాగంగానే కొంత పారితోషికం ఇచ్చి వారి పాదాలు నమస్కరిస్తుంటారు. ఈ విధానాన్ని కొన్ని తరాల నుంచి చెప్పడం వల్ల ప్రతి మానవుడికి రోమాన జీర్ణమైంది. ఓ అమాయక మానవులారా, ఓ స్వార్థ గురువులారా, చనిపోయినాక ఏమీ ఉండదురా, మట్టిలో, గాలిలో, నీరులో. ఇది వారిలో గల గొప్ప లౌకిక క్రూర ఆయుధం, పాపపుణ్యాలు అనబడేవి. పాపం మనము అమాయకంతో గాఢాజ్ఞానాకరంలో ఉండి ఇవి నమ్మి ఆచరిస్తుంటాం. నిజానికి ఏ జాతి అయినా ఒక యంత్రం లాంటిది, మనిషి కూడా అంతే. అది పుట్టిన నుండి ఏమి చేయాలో దాని వంతుగా చేస్తూ పోతూ ఉంటుంది. తన విధి ప్రకారంగా అది తనకు తెలియకుండానే సాగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనము ఒక సైకిల్ మోటార్ మీద వెళ్తుంటే ఆ సైకిల్ మోటార్ ఎటు వెళ్ళాలో తనకేమీ తెలియదు. కానీ పైన కూర్చున్న మనిషి, ఆ మనిషే దాని యొక్క విధి. తను ఎటు తీసుకెళ్లాలో, ఎన్ని మనుపులు తీసుకెళ్లాలో నిజానికి బాడు కూడా ఆ బండికి తెలియదు. కానీ పైన కూర్చున్న వాడే 100 మైళ్ళు అయినా సరే తీసుకెళ్తూ ఉంటాడు. అలా పోతున్న బండికి ఏమీ తెలియదు. అలాగే జీవితాలు కూడా అంతే. మనము నిత్యం ఏదో చేస్తున్నాం అనుకుంటామే తప్ప ఒక్క నిమిషం ముందు కూడా మనం ఏం చేయాలో తెలియదు. మన విధి అనేది మాత్రమే, నిమిషమే కాదు మన తరంలో ఎంతవరకు ఏం చేయాలో ఆ విధి చెబుతుంటేనే మనం చేస్తూ ఉంటాం. కనుక ఆ పయనించే బండి ఏ పాపాలు చేయదు, ఏమి చేయదు. అలాగే జీవుడు కూడా అంతే. విధి అనేది జీవుని నడుపుతుంది, బండిపై కూర్చున్న వాడేమో బండిని నడుపుతుంటాడు. ఆ విధంగా మనిషి అయినా బండి అయినా గమ్యస్థానం చేరుతుంది. విధి ప్రకారంగా జీవన పయనం సాగుతుంది తప్ప నువ్వంటూ పాపకర్మలు పుణ్యకర్మలు అంటూ చేయలేవు. విచిత్రంగా కర్మఫలం అనేది చనిపోయినాక మార్చేది ఏ మాత్రమో కాదు. అలా చేపించేవారు అజ్ఞానంతో కూడిన క్రూర స్వార్థ ప్రయత్నాలు. విధి ప్రకారంగా తాను చేసి విధిని తీర్చుకున్నాడు తప్ప తాను పోయాక తాను చేసింది అది పాపమైతే పుణ్యంగా మారుతానని తన వారసులైన బిడ్డలకు చెప్పి తతంగాలు చేపించి ఆ విధంగా నమ్మించి సొమ్ముని పిండుకోవడం. బ్రతికున్నప్పుడు తన ప్రయాణం ఎడిపోయాడు, అటే పోయాడు. ఇప్పుడు చనిపోయాక గడిచిన తన ప్రయాణాన్ని మారుతాను అనడం అనేది వినే మానవులము ఎంత అమాయకంలో ఉన్నాము. తన విధి ప్రకారంగా తన ఎడవైపు నడిపించింది అనుకుందాము. అయితే తాను పోయిన తర్వాత ఈ గురువులు అనేవారు తనను కుడివైపు నడిపిస్తాను అంటే అది జరిగిపోయిన విధి కర్మ కదా. వారు చెప్పడం ఏందో మనం ఆచరించడం ఏందో అంత విచిత్ర విషయం. ఉంటాను.